ఓకే సార్. నాకు కొంచెం వెనక్కి రండి అన్న, బోటు కూడా రావాలా. సతీష్ ఫోన్ కింద సార్ ముందు సార్ 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 ఒకసారి చూడండి సార్. ఓకే సార్. అందరూ దిగబాకండి, అందరూ అక్కడ సార్. రోడ్ తీయండి. ఈ హార్బర్ సాధనలో 2 దశాబ్దాలు హార్బర్ సాధన కోసం నెల్లూరు జిల్లా మత్స్యకారులు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి పోరాటంలో సహకరించినటువంటి పెద్దలు ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఈ హార్బర్ కృష్ణపట్నం పోర్టు ప్రత్యామ్నాయంగా జూలదిన్నెలో ఏర్పాటు చేసేదానికి సహకరించినటువంటి పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈరోజు జూలదిన్నె ఫిషింగ్ హార్బర్లో ముత్తుకూరుకు చెందినటువంటి
వారి బోటుని ప్రారంభోత్సవం చేసేదానికి వారు ఇచ్చేయడం ఎంతో సంతోషదాయకం. ఎందుకంటే 98లో మనం చేసుకున్నటువంటి MOU దాదాపు అనేక సంవత్సరాలు నెల్లూరు జిల్లాలో ప్రత్యామ్నాయంగా బోట్లు ఆపరేట్ చేసేదానికి లేకుండా అనేక ఇబ్బందులు పడ్డాం నెల్లూరు జిల్లాలో. దాన్ని ముత్తుకూరు ప్రాంతంలో సర్వేపల్లి నియోజకవర్గంలో, కోవూరు, పాత అల్లూరు నియోజకవర్గం, ఆ తర్వాత కావల్ నియోజకవర్గంలో ఎక్కడ ఏర్పాటు చేయాలనే దాంట్లో మనకు ఫీజిబిలిటీ ఉన్న రాజకీయ పరంగా పూర్తి మద్దతునిచ్చి మన ప్రాంతంలో హార్బర్ నిర్మాణానికి ఆనాడు వారు సహకరించారు. 14-19 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చివరిలో శాంక్షన్ రావడం, ఆ తర్వాత గత ప్రభుత్వ హయాంలో టెండర్లు పిలిచి నిర్మాణం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కృష్ణారెడ్డి గారే ఈ యొక్క నిర్మాణ బాధ్యతలు తీసుకోవడం, యారే ఎమ్మెల్యే కావడం, ఈరోజు తిరిగి మళ్ళీ ఈ యొక్క హార్బర్లో అనేక పరిశ్రమలు కూడా ఈ చుట్టుపక్కల రాబోతున్నాయి. వాటన్నిటికీ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు కానీ మేము కానీ అందరం ఎవరు వచ్చినా వారికి సహకరించి ఈ ప్రాంతంలో అందరికీ ఉద్యోగ ఉపాధి కల్పన కోసం బాధ్యత తీసుకొని ఏదైతే చెప్పామో, ఒకవైపున అభివృద్ధి, మరొక వైపున సంక్షేమం, అదేవిధంగా యువతకి ఉపాధి కల్పన కోసం ప్రభుత్వంలో పెద్దలు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి గారి సహకారం ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతమై యువతకి ఉద్యోగ ఉపాధి కల్పన జరగాలనేటువంటి ఆశయంతో అందరం ముందుకు పోతున్నాం. ఇక్కడ వచ్చేటువంటి పరిశ్రమ కూడా ఆధునికమైనటువంటి సాంకేతికతో రక్షణ వ్యవస్థ ఇక్కడ రాబోతున్నటువంటిది. భవిష్యత్తులో ఇక్కడ బోట్లు ఇంకా మరిన్ని వచ్చేదానికి ఎమ్మెల్యే గారు కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా డిపార్ట్మెంట్ వారు, రాష్ట్ర ప్రభుత్వం ఆ లోన్ ప్యాటర్న్ కూడా చేంజ్ చేసి సబ్సిడీ ఇవన్నీ కూడా ఎక్కువ మందికి బోట్లు వచ్చేదానికి అందరం కూడా ప్రయత్నించి స్థానికంగా అనేక రాష్ట్రాల్లో మన మత్స్యకారులు వెళ్ళి పనిచేసుకుంటున్నారు. వారిని భవిష్యత్తులో క్రమేపీ మన ప్రాంతంలో అందరూ బోట్లు కొని మన ప్రాంతంలోనే ఉండి వేట చేసేదానికి అందరం కూడా ఒక సమిష్టిగా కృషి చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. ప్రోగ్రాం ఎందుకంటే గత ప్రభుత్వంలో 2019 జనవరిలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చారు. ఆనాడు జువల్దిన్న గ్రామం పొట్టి శ్రీరాములు మోడల్ విలేజ్గా అన్ని శాంక్షన్లు ఇచ్చిపోయారు. గ్రామం అంతా సంపూర్ణంగా అభివృద్ధికి తిరిగి మళ్ళీ ఈనాడు అనేక రోజులుగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఎమ్మెల్యే గారు కూడా ఆహ్వానించారు. కానీ అనుకోకుండా రేపు ఇక్కడ ఇండస్ట్రీకి శంకుస్థాపన చేసేదానికి లోకేష్ బాబు గారు వస్తున్నారు. అందరూ కూడా మన గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలు, మత్స్యకారులు, అదేవిధంగా అందరూ కూడా వచ్చి రేపు ఆ కార్యక్రమంలో విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. అదే మళ్ళీ దాని స్టార్ట్ అయింది, దాని ఆపమనయ్యా పర్వాలేదా? ఈరోజు ఇక్కడ యువలదిన్నెలో ఒక బోట్ మా కాన్స్టిట్యున్సీ ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామం, దాంట్లో ఆవుల వరలక్ష్మి బాబు వాళ్ళ దంపతులు ఈ PMMSY డీప్ సీ ఫిషింగ్ వెజల్ ఒక బోట్ అన్నమాట. దాని కాస్ట్ వచ్చి 1,20,00,000. దాంట్లో 40% సబ్సిడీ, 48 లక్షల సబ్సిడీ. ఆ 48 lakhs లో 19,20,000 రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, 28 లక్షలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. మొత్తం కలిసి 48 లక్షలు. సపోజ్ SC STలకు గనైతే, మహిళలకు కూడా ఉంది, మహిళలు కోటా అయిపోయిందని ఈరోజు 40%, అది గనైతే 60% సబ్సిడీ. అంటే 1,20,00,000లో 72 లక్షలు సబ్సిడీ. రాష్ట్ర ప్రభుత్వం 28,80,000 ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం 43,20,000 ఇస్తుంది.
ఇది ఈరోజు నా కాన్స్టిట్యున్సీలో కృష్ణపట్నం దంపతులు ఈ పెద్ద బోట్ ని తీసుకోవటం చాలా నాకు సంతోషంగా ఉందని చెప్పేసి మీ అందరికి మనవి చేస్తుండ. దీంట్లో ఏంటంటే భారీగా చేపల వేటాడేదానికి ఈ బోటు పనికొస్తుందని చెప్పేసి రేపు మా నాయకుడు మంత్రి గారు లోకేష్ బాబు గారు ఇక్కడికి వస్తున్నాడు జుబల్దిన్కి. అక్కడ ఏంటంటే అటానమస్ షిప్ యార్డ్ అండ్ సిస్టమ్ డెవలప్మెంట్ సెంటర్, దాన్ని శంకుస్థాపన చేసేదానికి వస్తున్నాడు. సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ వాళ్ళు దీన్ని చేస్తున్నారు. ఇది నిజంగా వాళ్ళు చెప్పినట్టు వరల్డ్లోనే ఇంత టెక్నాలజీ ఉండే, ఎక్కడ సముద్రంలో బోట్ ఇరుక్కోబోయి ఉన్నా, ఎక్కడ ఇల్లీగల్గా ఇతర దేశాల బోట్లు వచ్చినా, ఇటువంటి ముందు ప్రమాద హెచ్చరికల దగ్గర నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ మత్స్యకారులకి శాటిలైట్ ద్వారా సముద్రం నందు వాస్తవ ఆ మత్స్య సంపద ఎక్కడుంది అనేది అనుసంధానం చేసేదానికి ఇది పనికొస్తుంది అనమాట ఈ సెంటరు. ఈ తుఫాను మరియు వాతావరణం నందు ఏర్పడే మార్పులు తొలి దశలోనే ఇది గుర్తిస్తుంది. అంటే అలలు ఎంత ఎత్తులో వస్తాయి, ఆ సముద్ర పరిస్థితిని ముందుగా కనుక్కుంటుంది. చేపల వేట చేసే పడవలని సరైన సరిహద్దులు ఆ పడవలకి తెలియజేస్తుంది. అనధికారికంగా ఎవరైనా చేపల వేట చేస్తుంటే వాళ్ళ ఉనికిని డ్రోన్ సహాయంతో గుర్తిస్తుంది. తప్పిపోయిన బోట్ల పరిస్థితి కనుక్కుంటుంది. ప్రమాద హెచ్చరికలు జారీ చేసేటప్పుడు వెంటనే స్పందించి వాళ్ళని కాపాడద్ది. ఇవన్నీ ఈ నైపుణ్యం పెంచేదానికి నెల్లూరు, తిరుపతి మరియు ఇతర తీర ప్రాంతాల్లో విద్యార్థులకు మరియు మత్స్యకారులకు ఆ నైపుణ్యం పెంచేదానికి శిక్షణ ఇస్తారు. దాంట్లో ఆ కోర్సెస్ ఏముండాయంటే నేవల్ ఆర్కిటెక్చర్, మారిటైమ్ ఇంజనీరింగ్, ఓషన్ టెక్నాలజీ, అటానమస్ మెరైన్ సిస్టమ్స్, ఇవన్నీ ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇచ్చే పరిస్థితి ఇక్కడ ఉంటుంది. ఇది ఆల్రెడీ జుబల్దిన్న హార్బర్ని ప్రైమ్ మినిస్టర్ గారు ఇది యాక్చువల్ ప్లాన్ చేసింది బిఫోర్ 2019. రవిచంద్ర బిఎంఆర్ గారు వీళ్ళు అప్పుడు ప్లాన్ చేసేసి దాన్ని అప్రూవ్ చేయించారు. ఆ తర్వాత లాస్ట్ గవర్నమెంట్లో ఇంకా ఇది లాస్ట్ 5 years ఇది ప్రారంభం కాని పరిస్థితి వచ్చింది. కృష్ణారెడ్డి గారు కూడా దీంట్లో ఈ కన్స్ట్రక్షన్లో ఆయనే కీ రోల్ ప్లే చేశాడు. వాట్ ఎవర్ ఇప్పుడు మళ్ళీ మన గవర్నమెంట్లో ప్రధానమంత్రి అక్కడ వర్చువల్ ఇనాగరేషన్ చేసే ప్రారంభం ఆయన చేశాడు. అయితే ఇంకా దీనికి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు చాలా అదర్ ఫెసిలిటీస్ అన్నిటికి కూడా ఇంకా అవసరం ఉందని. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారంట. చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేశారు. లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు కూడా విషయాలన్నీ తెలుసుకుంటాడు. అత్యంత త్వరగా ఇది ఫంక్షనింగ్లోకి వచ్చే పరిస్థితి వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఏరియా. ఇవన్నీ నిజంగా సంతోషం. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ జుబల్దిన్న మినీ హార్బర్ రావటం నిజంగా చాలా సంతోషం.